హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 6 మంత్స్ పిల్లలకి ఎలాంటి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఇవ్వాలో చెప్తామని వచ్చేసాను. చూసారు కదండి, ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటోని మనం బాగా క్లీన్ చేసుకొని దాన్ని బాయిల్ చేయాలి. మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మధ్యలో ఫోక్ స్పూన్ తోటి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇది మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్కి అది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. బట్ నేను మాత్రం నార్మల్గానే బాయిల్ చేస్తున్నాను. సో మనం నార్మల్ వాటర్లో తీసుకొని దాన్నంతా పీల్ చేయాలండి. పీల్ చేసి మనం స్మాష్ చేసుకోవాలి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే 6 మంత్స్ పిల్లలకి మనము షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ అలా స్టార్టింగే మనం అలవాటు చేయొద్దు కదా. స్వీట్ వాళ్ళు తీసుకోలేరు, సాల్ట్ కానీ స్వీట్ కానీ. సో అలాంటి టైంలో మనం ఈ స్వీట్ పొటాటో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే స్టార్టింగ్ పిల్లలకి ఆ తీపి తగలడం కోసం, వాళ్ళకి అలవాటు అవ్వడం కోసం ఈ స్వీట్ పొటాటో అనేది మనం వాళ్ళకి అలవాటు చేస్తామన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్ వాటర్లో వేసుకొని దాన్ని మొత్తం పీల్ చేయాలి. దీన్ని మాత్రం ప్యూరీ లాగానే ఇవ్వాలండి పిల్లలకి. ఎందుకంటే దాని లోపల మనము నార్మల్గా మనము స్మాష్ చేసి ఇచ్చినా కానీ ఏమంటే దాంట్లో తీగలు ఉంటాయి అన్నమాట, నారలాగా. సో అది పిల్లలకి గొంతుకి తగులుతూ ఉంటుంది. సో మనం ఇది ఇలా స్మాష్ చేసుకొని మిక్సీ చేసుకొని మాత్రమే వాళ్ళకి ఫీడ్ చేయడం జరుగుతుందండి. అలా నార్మల్గా మీరు ఇట్లా స్పూన్తో ఇలా స్మాష్ చేసి ఇస్తే మాత్రం, మీరు వీడియో చూస్తున్నారు కదా, అలా నార్మల్గా తీగలు కనిపిస్తున్నాయి కదా మీకు, నార అంటారు. సో అలా ఉంటే మాత్రం పిల్లలకి తినడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని మనం నార్మల్గా ఇలా ఫోక్ స్పూన్తో స్మాష్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టు మీరు మిక్సీ చేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా వాళ్ళకి సాఫ్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు ఇప్పుడిప్పుడే లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా. సో స్వీట్ పొటాటోలో వచ్చేసి మనం ఇంకా ఏమీ యాడ్ చేయొద్దండి. లైక్ షుగర్ కానీ సాల్ట్ కానీ నార్మల్గా వాటర్ వేయొచ్చు, లేదు అంటే ఫార్ములా మిల్క్ వేయొచ్చు అనమాట. లేదు పిల్లలు తీసుకోవట్లేరు అంటే వాళ్ళు ఫస్ట్ తీసుకోరు కదా, సో మీ బ్రెస్ట్ మిల్క్ కూడా దాంట్లో యాడ్ చేసి ఇవ్వచ్చు. కానీ మా బుడ్డోడు మాత్రం దాన్ని ప్లెయిన్గానే తింటాడండి. నేను ఎటువంటిది మాత్రం యాడ్ చేయను, ఫార్ములా కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ. వాడు ఇలా ప్లెయిన్గానే తినడం చాలా ఇష్టపడతాడు. ఇది మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తాను. ఇదే డైలీ ఇవ్వనండి. ఒకరోజు బనానా ఇస్తాను, ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగి జావా ఇస్తాను అనమాట. సో ఎవ్రీడే వాడికి ఒక్కొక్కటి అని మాత్రం అలవాటు చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, వాడు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇది తిన్న తర్వాత మళ్ళీ 2 అవర్స్ లేదా 1.5 అవర్కి మళ్ళీ వాడు బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటాడు. సో ఆఫ్టర్ దట్ 12 లేకపోతే 1 o'clockకి 1కి లంచ్ అనేది పెట్టేస్తాను అనమాట. సో మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. బేబీ ప్రోడక్ట్స్ కానీ దేనికి కానీ అయినా సరే నేను వీడియో అనేది మీకు పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ పెట్టండి అండ్ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.